విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 10వ తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలోని 9వ పాఠమైన రాజధర్మం పాఠం గురించి తెలుసుకుందాం. చదవండి, ఆలోచించి చెప్పండి. బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత, కార్యసిద్ధిని జందును గౌరవేశ. ప్రశ్నలు: 1. బుద్ధిబలం గొప్పదా? భుజబలం గొప్పదా? 2. యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు? 3. అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి? ఉద్దేశం: గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం: శ్రీ కృష్ణదేవరాయలు 16వ శతాబ్దికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువవంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధూప్రీణనము, జ్ఞానచింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో బాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు. 3. రాయరగన్నడు, ఆంధ్రభోజుడు ఆయన బిరుదులు. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజసుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి అని ప్రతీతి. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్నే ప్రబంధయుగం అని అంటారు. ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. ప్రక్రియ: ప్రబంధం. ప్రకృష్టమైన, గొప్పదైన బంధం కలది ప్రబంధం. పురాణేతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులు అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. కథా వస్తువు ఆద్యంతం ఉంటుంది. కథకు, పాత్రపోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. నేపథ్యం: యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు. క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దానధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం. 1. ఏ పట్టున విసువకర క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి విపన్నుల్ గూపెట్టిన విని తీర్పుము కాపురుషుల మీద నెడకు కార్యభరంబుల్. భావం: కుమారా, పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్లు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు. 2. మొదల బెనిచి పెదప గుదియింప నెవ్వాడు. దనదు తొంటి హీన దశ దలంప దలుగుగాన శీలమరేచు గ్రమ వృద్ధి. బెనిచి వేళ వేళ బనులు గొనుము. భావం: ఎంత మంచి వాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి. 3. నీతిందాన తలంచి చేయబనిగా నీ కాకపోని బల వ్రాతార్థాడ్యత నెమ్మినుండా కొరు బ్రోవన్మంత్రి ఎంచుం గుణ తీతుం గుమ్మడికాయ ఎంత యగు ముత్తెంబై మనం బేర్పన త్లేతా నాతని చేతిలో బ్రతుకువాడే యో జుమీ మీదటన్. భావం: రాజుకు తగిన మంత్రి అవసరం. తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులైనా కాకపోయినా ధన బలాలు ఉంటాయి కనుక ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు. పైగా రాజే అతనికి లోబడి ఉండాలి.
అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు. కనుక అతడు ప్రమాదకరం. మంత్రి లేకుండానైనా రాజ్యము నడుస్తుంది, కాని గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు. వివరణ: గుమ్మడికాయ అంత ముత్యము అంటే ధరించటానికి వీలుకానంత పెద్ద ముత్యము. గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించినవాడు దానిని మోయలేక ఎలా బాధపడతాడో గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే రాజు కూడా అలా బాధపడతాడని భావన. 4. ధన ముఖ్యము కేవలమే పనికిన్ రాదాస్ల గలిగి పలువురు ప్రభువుల్ పని సేయక తద్వశ్యం బునకు నలోభా నృశంస్యముల్ ఋతము జలుల్. భావం: ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు. అధికారుల సహాయం కూడా ఉండాలి. వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ల పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి. మిత్రత్వం కలిగి ఉండాలి. 5. మొదలనే యొరుదల కానెం జదరంగా నాడకాత్మ జింతింపు పదెం బదిగా మృషేని మణి విడు ముదస్తుగా గాక యుండ నొక్క మతమునన్. భావం: కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడూ చాడీలు చెబుతుంటారు. వాళ్లను వెంటనే బెదిరించి, తిట్టి దూరం చేసుకోవద్దు. వాళ్ల మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్లను నియమించాలి. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. 6. దేశ వైశాల్య మర్ధసిద్ధికిని మూల మిలయొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరిగోరునను నొసంగి ప్రబలజేసిన నర్ధ ధర్మములు పెరుగు. భావం: దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను, కాలువలను తవ్వించాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ల ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి. 7. ప్రజల విసి చన్న బిలువ కప్పసుల గొలుచు నమ్మి ఎండ్లింధనంబున కాయే ననెడు కలని నక్కేన యధికారి గలనూపతికి నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు. భావం: ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి. వాళ్లను రప్పించి సాగుబడికి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చేయాలి. అంతే తప్ప వాళ్లు వదిలి వెళ్లిన పశువులను, ధాన్యాలను అమ్ముకుని వాళ్ల ఇంటి కలపను వంట చెరకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధ భూమిలో శవాలను పీక్కుతినే నక్కలాంటివాడు. అటువంటి అధికారులున్న పాలకుడు 7 ద్వీపాలకు అధిపతి అయినా. 8. ఎరుగ నగున్ స్వశక్తి నవనీసుడు 4 పాళ్ల 3 ప క్లెరుగక మోచినట్టి పని కిష్ట సువృత్తతి దెల్పనొక్కప లెరుగ నగు నయాధ్యమతి నెట్లు నిరాగ్రవుడైన జేయునే తది విపదుగ్రదండ పరతంత్రుడుగాక చిరంబు రాజ్యమున్. భావం: రాజు ఎప్పుడూ నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవలసిన విషయాల్లో 35% తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడతడు నీతిపరుడవుతాడు. తన ఇష్టానుసారం అంతా జరగాలన్న అహాన్ని విడిచిపెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు. సేవకులను తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు. 9. కన్నొకటి నిద్రవో బెడకంట జాగా రమ్ము గావించు భూరుహాగ్రమ్ము మీది యచ్చభల్లంబుగతి భోగ మనుభవించు నెడను బహిరంతరులపై దృష్టివలయు. భావం: రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టుకొమ్మ మీద పడుకుని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరచి మెలకుగా ఉంటుంది. అదేవిధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంట, బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి. 10. దను వచ్చుదాకా నపరాధిపై రోష మాది చెరుపువలయు హదను వేచి లక్ష్యసిద్ధిదాకా లావున శరమాగి కాడ విడుచు వింటివాడు ఓలే. భావం: రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు.
సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు, బాణాలు ఉన్నాయి కదాని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడువకూడదు. గురి కుదిరిందో లేదో చూసుకుని విలుకాడు బాణం వేస్తాడు. అదేవిధంగా పాలకుడు సమయం చూసుకుని దోషిని శిక్షించాలి. 11 హితులు హితాహితులు సదా హితులుననై రాజు నెడల నిటు త్రివిధమునన్ క్షితునను చరులుందరు సం తతమున్ మజి వారి దెల్బెదన్ విను మనఘ. భావం: పుణ్యాత్ముడా, రాజు దగ్గర ఉండే అనుచరులు 3 రకాలుగా ఉంటారు. ఒకరు హితులు. వీళ్ళెప్పుడూ రాజు మేలే కోరుతారు. రెండవ వారు హితాహితులు. వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనే అహితులుగా మారుతుంటారు. మూడవ వారు అహితులు. వీళ్ళెప్పుడూ రాజు మేలు కోరుకోరు. 12 హితులు భిషిగ్రద్బుద బృందకవీంద్ర పురోహితుల్నిత హితులు ధనార్జనాదనూప కృత్యనియుక్తులు వెండి కేవల హితులు దశావతార్పిత సముద్ర రమాభరణేచ్చు లౌటన హితమును నట్లక జతురవృత్తి జరించుట నీతి దేనికిన్. భావం: వైద్యులు, జ్యోతిషులు, పండితులు, కవులు, పురోహితులు వీళ్లంతా రాజు మేలు కోరే హితులు. ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు. ఆ ధనాన్ని దొంగిలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు. మరికొందరు పూర్తిగా అహితులే. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు. అప్పుడు పాలకుడు చట్ట ప్రకారం వాళ్ల సంపదనంతా రాజ్యపరం చేస్తారు. దాంతో వాళ్ళు రాజును అదును చూసి దెబ్బతీయడానికి చూస్తుంటారు. కనుక ఈ ముగ్గురి విషయంలో పాలకుడు హితునిగా, హితాహితునిగా, కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి. 13 పాత్రభూతు లెస్సబరికించియతడడు గకయునొకడు సెప్పకయు మునుపుగా బనసపండ్లు దిగిన పరిగా స్వప్నము గన్న నెడిగా నొసగే వెడ్గు పలుచు టొప్పు. భావం: చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి. అతడు అడగకుండానే ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి. అది అతడు కలగన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి. విశేషాంశము: పనస వనస్పతి. ఈ పద్యంలో పనస పండ్లు దిగుట అన్నది ఒక జాతీయం. పూత పూయకుండానే కాయలు కాస్తుంది. కాయ ఏర్పడడానికి ముందు ఏ సూచన ఉండదు. ఉన్నట్టుండి దాన్నిండా పిందెలు పుడతాయి. ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా పుష్కలంగా పళ్ళనిస్తుంది. అదే విధంగా పాలకుడు హితులను అకస్మాత్తుగా గౌరవించి ఆశ్చర్యం కలిగించాలి అని అర్థం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.